నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధికి సంక్షేమానికి పెద్దపీట వేసిందని, అందులో భాగంగా ఆటో రిక్షా, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. రాజమహేంద్రవరం శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో శనివారం నిర్వహించిన ఆటో డ్రైవర్ల సేవలో జిల్లా స్థాయి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో లేనప్పటికీ వీరి సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో గ్రీన్ ట్యాక్స్ 3,000 రూపాయలకు తగ్గించామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,90,669 మంది ఆటో, క్యాబ్ డ్రైవర్లకు గాను 436 కోట్లు ఆర్థిక సహాయం అందజేస్తున్నామని అన్నారు. అలాగే సూపర్ 6 పథకాలను అమలు చేసి ప్రజల మన్ననలను పొందుతున్నామని వివరించారు. తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి రామానాయుడు ఆటో డ్రైవర్లు పాలాభిషేకం చేసి కృతజ్ఞతా ర్యాలీ చేపట్టారు. ఆటో డ్రైవర్లకి ఆర్థికంగా చేయూతనివ్వాలనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో లేకపోయినప్పటికీ కూడా 15,000 రూపాయలు ఒక్కొక్క డ్రైవర్కి ఆర్థిక సాయం అందించాలనేటువంటి ఆలోచన తీసుకోవడం చాలా సంతోషం, చాలా ఆనందం అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,90,000 మంది ఆటో డ్రైవర్స్ కానీ క్యాబ్ డ్రైవర్స్కి 460 కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో జమ అయినటువంటి పరిస్థితి. అదే గత ప్రభుత్వంలో చూస్తే అరాకొర అనేకమైన ఆంక్షలు పెట్టి కేవలం 2,61,000 మందికే ఇస్తే ఈరోజు మరొక 30,000 మంది లబ్ధిదారులను పెంచడమే కాకుండా గత ప్రభుత్వం 10,000 రూపాయల సాయం అందిస్తే దానికి 50% పెంచి అంటే 15,000 రూపాయలు చేసి, అంటే గత ప్రభుత్వం రాష్ట్రంలో సంవత్సరానికి 260 కోట్ల రూపాయలు నిధులు వెచ్చిస్తే ఈరోజు 460 కోట్ల రూపాయలు. వాటికి భిన్నంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ సంవత్సరం కాలంలో మీరు చూశారు, ఎక్కడ కూడా ఎటువంటి ఫైన్స్ జోలికి పోకుండా 20,000 గ్రీన్ ట్యాక్స్ని 3,000 రూపాయలకు తగ్గించి, డీజిల్ పెట్రోల్ ధరలు కూడా మరి 1 రూపాయి కూడా పెంచకుండా, ఇట్లా మద్యం ధరలు కూడా మరి ఏదైతే తగ్గించడం కానీ ఇట్లా ప్రతి విషయంలోనూ కూడా ఈ ప్రభుత్వం ఎవ్వరికి కూడా భారం కాకుండా మరి ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ, జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి, జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్, ఆటో డ్రైవర్లు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అన్ని వర్గాలతో పాటు ఆటో వాలాలకు ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉందని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాదరావు అన్నారు. రాజోలు నియోజకవర్గంలోని మల్కిపురంలో శనివారం నిర్వహించిన ఆటో డ్రైవర్ల సేవ అనే కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గంలో 836 మంది లబ్ధిదారులకు 1,30,00,000 రూపాయలు వారి అకౌంట్లో జమ అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య పాల్గొన్నారు. ఆత్రేపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి శనివారం అశేష సంఖ్యలో భక్తజనం తరలివచ్చారు. ఉదయం సుప్రభాత సేవతో దర్శనాలు మొదలయ్యాయి. ఆలయ మాడవీధులన్నీ గోవిందనామస్మరణతో మారుమ్రోగాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూ లైన్లలో భక్తులకు మంచినీళ్ల సదుపాయం, చిన్నపిల్లలకు పాలు, బిస్కెట్లు, వృద్ధులకు, గర్భిణీ స్త్రీలకు ఉచితంగా బ్యాటరీ కార్లలో పార్కింగ్ నుంచి గుడి వరకు వెళ్లే సదుపాయం కల్పించారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, దేవస్థానం డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావులు పర్యవేక్షించారు.
ఆటో డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. రావులపాలెంలో శనివారం నిర్వహించిన ఆటో డ్రైవర్ల ర్యాలీని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఎమ్మెల్యే స్వయంగా ఆటోను నడిపి డ్రైవర్లను ప్రోత్సహించారు. $136 కోట్ల రూపాయలు ఈనాడు విడుదల చేయడం జరిగింది. ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం. వారు కూడా బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలి, అన్ని వర్గాల వారు కూడా సంతోషంగా ఉండాలి, వారు కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలనే ఆలోచనతో ఆటో డ్రైవర్ల యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం ఈ రోజున బ్రహ్మాండమైనటువంటి ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని తీసుకురావడం, అందులో భాగంగా కొత్తపేట నియోజకవర్గంలో 1,556 మందికి 2,33,40,000 రూపాయలు ఈ రోజున 1,556 మంది అకౌంట్లో కూడా 15,000 రూపాయల చొప్పున జమ చేయడం జరిగింది. చాలా గొప్ప విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి, నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, ఆర్డీఓ పి శ్రీకర్, కూటమి నాయకులు ఆకుల రామకృష్ణ, కేవీ సత్యనారాయణ, గుత్తుల రాంబాబులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక సహాయాన్ని అందిస్తోందని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు చెప్పారు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెంలో శనివారం జరిగిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు నమూనా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు సరిగా లేనప్పటికీ ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించేందుకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. అలాగే ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ 2.4 సంస్కరణ వల్ల ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈరోజు మహిళలకి ఉచితంగా బస్సు ఏర్పాటు చేశారు. ఆటో వారికి ఇలాగ అనేక ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి వీటి ఈ సమస్యని పరిష్కరించాలి అని ఈరోజు కొత్తగా ఆటో డ్రైవర్ వాళ్ళకందరికి కూడా 15,000 రూపాయలు సంవత్సరానికి కేటాయిస్తే వారికి ప్రతి సంవత్సరం ఈ విధంగా ఎన్డీఏ కూటమి తరఫున వారి అకౌంట్ లో డబ్బులు చేయడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 4వ తారీఖున ఆటో డ్రైవర్ల సేవల పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు లాంఛనంగా ప్రారంభించడం జరుగుతుంది. ఈ పథకం క్రింద ప్రతి ఆటో డ్రైవర్ కి ఏడాదికి 15. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో ఆశ్వయుజ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో స్వామివారు 3వ రోజు శనివారం సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఉభయ దేవేరులతో కొలువైన చినవెంకన్న ఆలయ ప్రాంగణం క్షేత్ర పురవీధుల్లో తిరుగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ముందుగా ఆలయ ముఖమండపం వద్ద సూర్యప్రభ వాహనంపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఉంచి ఆలయ అర్చకులు ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. అనంతరం అర్చనాది కార్యక్రమాలను నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు హారతులను సమర్పించారు. ఆ తర్వాత అర్చకుల వేద మంత్రోచ్చారణలు, భక్తుల గోవిందనామ స్మరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ చినవెంకన్న సూర్యప్రభ వాహనంపై గ్రామంలో విహరించారు. పలువురు భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో ఆటో డ్రైవర్లకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వం, భీమవరంలో పేర్కొన్న కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ. సమాజ అభివృద్ధికి దోహదపడే రంగాలను గుర్తించి వాటి ప్రగతికి కృషి చేస్తా మావుళ్లమ్మ అన్నదాన సభలో హామీ ఇచ్చిన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి.
ప్రభుత్వం ఇచ్చిన 15,000 రూపాయలను వృత్తికి జీవనానికి భద్రతనిచ్చే ఇన్సూరెన్స్లకు ఉపయోగించాలి. ఆటో డ్రైవర్లకు హితవు పలికిన తణుకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్. మానసిక స్థైర్యాన్ని పెంచుకుని ధైర్యంగా విజయాలను సాధించాలి. ఆత్మహత్యల నివారణ దినోత్సవ సభలను తణుకులో ఆరంభించి విద్యార్థులకు ఉద్బోధించిన ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఆనంద్. ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు కట్టుబడి ఉన్న కూటమి ప్రభుత్వం స్పష్టం చేసిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. ఎన్నికల మేనిఫెస్టోలో లేకపోయినా మానవతా దృక్పథంతో ఆటో డ్రైవర్లకు చేయూతనందిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజమండ్రిలో వెల్లడించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. రాజోలు నియోజకవర్గంలో 836 మంది ఆటో డ్రైవర్ల బ్యాంకు ఖాతాల్లో జమ అవనున్న 1,30,00,000 రూపాయలు మలికిపురంలో ప్రకటించిన ఎమ్మెల్యే వరప్రసాదరావు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని భారీ సంఖ్యలో దర్శించుకున్న భక్తజనం గోవిందనామస్మరణతో మారుమ్రోగిన మాడవీధులు. రావులపాలెంలో ఆటోని నడిపి డ్రైవర్లను ప్రోత్సహించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు వెంట ఉన్న కూటమి నాయకులు. ద్వారకా తిరుమలలో సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన చినవెంకన్న ఆనందంగా తిలకించిన ప్రజలు. కొయ్యలగూడెం ఆటో డ్రైవర్ల సేవలో పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, పాల్గొన్న డ్రైవర్లు, పార్టీల కార్యకర్తలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.